పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తొలుత వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కూడా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు కాని హామీలిచ్చి అందలం ఎక్కించిందంటూ విమర్శించారు. మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తులని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులు మినహాయింపుంటే ఇక ప్రజలపై ఇంధన భారం పడేది కాదన్నారు. కార్యక్రమంలో మాజీ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వేగుళ్ల పట్టాభిరామయ్య, అలాగే కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు జిన్నూరి సాయిబాబా, మాజీ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజాబాబు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పింది అర్థం చేసుకోవాలి. సత్యబాబు ఆయన బండికి 2 మీటర్లు వెనకాల ఉండాలి. మనం అందరమే అర్థం తెచ్చుకోండి. క్రమశిక్షణకి భారతదేశంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు, పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు, పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు, పెంచిన గ్యాస్ ధరలు, పెంచిన గ్యాస్ ధరలు, బాధుడే బాధుడు, బాధుడే బాధుడు, పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు, పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు, ప్రజలను మోసం చేయడానికి వాళ్ళ యొక్క బలహీనత మీద ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసి దుర్మార్గమైనటువంటి యాక్షన్ కానటువంటి అనేక హామీలు చెప్పి ప్రజలు మోసం చేసే అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అరకొరగా ఏదో 2-3 కార్యక్రమాలు చేసామని చెప్పడం కోసం చేశారు తప్పితే వాళ్ళకి చిత్తశుద్ధి అనేటువంటిది లేదు అని చెప్పడానికి ఈరోజు ప్రజలు ఎంత పెద్ద ఎత్తుని ఈ కార్యక్రమంలో పాల్గొనడమే. ఎందుకంటే ఏవైతే హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇక్కడ అడిగేది మిమ్మల్ని అదనంగా ఏమి ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసేది, వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేసేది మేము ప్రజల పక్షాన ఉన్నాం, మీరు ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చారో వాటిని అమలు జరపండి అనేటువంటిది మాత్రమే మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. అంటే అధికారంలో వచ్చాం కదా, ఇంక ఏమైనా పోయినా పర్లేదు, 5 సంవత్సరాల్లో పడి ఉంటారు ప్రజలు అనేటువంటి ఉద్దేశంతో, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రైతుల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు రైతులకి ₹1 కూడా ఎప్పుడు నష్టపరిహారం అనేటువంటిది రాలేదు. ఒకసారి చూసుకోండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పంటలో నష్టపోయినటువంటి రైతులకు ఆ పంటలో నష్టపరిహారం ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు అది ఏమీ పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మరి రైతు భరోసా కానీ రైతులకు సంబంధించినటువంటి అనేక హామీల్ని తుంగలో తొక్కినటువంటి ప్రభుత్వం. మరి బీసీలందరికీ కూడా 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాననేటువంటి చెప్పినటువంటి పెద్ద మనిషి. ఆడపిల్లలందరికీ కూడా 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు అందరూ కూడా నీకు 15 అని చెప్పినటువంటి పరిస్థితి. నిరుద్యోగ యువతకు అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కింద నెలకి ₹3,000 ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి. ఏ హామీ నెరవేర్చాడు? ఇందులోని కాపు కార్పొరేషన్ అనేటువంటిది గతంలో మరి కాపులకి కాపు నేస్తం కింద జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సంవత్సరానికి ₹15,000 ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ ₹1 ఎక్కడ ఇవ్వలేదు. ₹3,000 సంవత్సరాలకే కాపులకి
మరి కార్పొరేషన్ డబ్బులు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 3 బడ్జెట్లు అయినాయి ఇప్పటికి. 3 బడ్జెట్లు అంటే 9,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళైనటువంటి కాపులకి ఇవ్వాల్సినటువంటి డబ్బు మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు. అదేవిధంగా బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి మీరు చెప్పిందొకటి చేసిందొకటి, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసేటువంటి విధానం అనేటువంటిది గతంలోనే తెలుసు, ఇప్పుడు స్వయంగా చూస్తున్నటువంటి పరిస్థితి. దుర్మార్గమైనటువంటి పరిపాలనని ప్రజలు పారదోలవలసినటువంటి అవసరం ఉంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మా పార్టీ ద్వారానే ఈవేళ కేంద్రంలో ప్రపంచ దేశాలతో ఉన్నటువంటి పోటీతత్వాన్ని కానీ, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల డీజిల్ పెట్రోల్ ధర పెంచడం అనేటువంటి చేస్తున్నారు. ఏదైతే మీరు పెంచుతున్నారో ఆ పెంచినటువంటి అమౌంట్ని ఈవేళ మీరు తీసుకునేటువంటి ట్యాక్స్ రూపంలో తీసుకునేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ట్యాక్సులను తగ్గించుకుంటే ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది. ఆక్వారంగం కుదేలైపోయింది. ప్రతి రైతు కూడా ఆక్వారంగం కుదేలైపోయింది. వాళ్ళకి డీజిల్ సబ్సిడీ మీద ఇస్తానని చెప్పారు. మీరు అదే హామీలు చెప్పారు. ఎక్కడన్నా పౌరం ఇస్తానని చెప్పారు. పౌరం ఏమాత్రం కూడా సబ్సిడీ మీద ఇవ్వట్లేదు. మీరు ఏదో రైతులకి అన్ని విధాలుగానే కూడా మోసం చేశారు. రైతాంగం గతంలో ప్రతి సంవత్సరం కూడా నష్టపోయినటువంటి రైతులకి డబ్బులు ఇవ్వడమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది అంటే ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రభుత్వమే చెల్లించి వాళ్ళకి రూపాయి భారం లేకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఈవేళ ఇన్సూరెన్స్ కట్టుకున్నటువంటి రైతుకి మాత్రమే డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి, అది కూడా ఇవ్వట్లేనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ విధానాన్ని చూస్తున్నాం. నిన్న కాకమొన్న ఏదైతే ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులకి ఫీడ్ రేట్ పెంచి దీనికి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు చైర్మన్ ఉన్నప్పటికీ ఆ బోర్డు చైర్మన్ ముఖ్యమంత్రి గారు చైర్మన్ అండి. ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే, బోర్డుకి చెప్పకుండానే ఒక కేజీకి టైగర్కి అయితే 10 రూపాయలు 30 పైసలు పెంచాడు. వనమికి అయితే 8 రూపాయల 40 పైసలు పెంచాడు. అంటే ఇది రూపాయల లెక్కలో చెప్తున్నాను నేను. దీని యొక్క భారం ఎంత అనేటువంటి ఒకసారి తెలుసుకోండి. ఈ రాష్ట్రంలో 10 లక్షల టన్నులు ఈ ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నాయి కంపెనీ. ఈ పెన్షన్ రేటు ప్రకారంగా చూసుకుంటే 10,000 కోట్ల రూపాయలు రైతుల మీద భారం పడేటువంటి పరిస్థితి. ఇది కేజీకి ఏడు పెంచినటువంటి డబ్బులు చూసుకుంటే, వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి దాని మీద చూసుకుంటే 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాధపడుతుంది. ఇంత పెద్ద నిర్ణయం కంపెనీలు తీసుకుంటుంటే మీకు తెలియకుండా జరిగాయా? మీరు ఆ కంపెనీల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏదో సోయా అని ఇంకోటనో ఓ 10 రకాలకు సంబంధించినటువంటి ఈ రకరకాల ఆ ఫీడ్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఉంటుంది. ఈ రా మెటీరియల్లో మన రాష్ట్రంలో జరిగేటువంటి మొక్కజొన్నతో సైతంగా చాలా వరకు మన రాష్ట్రంలో దొరుకుతున్నాయి. 2 ఐటమ్స్ మాత్రమే ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాలి. ఆ ఇతర దేశాల నుంచి తెచ్చుకునేటువంటి దాన్ని సాగుగా చూపించి ఇంత రేటు పెంచేస్తే ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతుల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే అప్పుడు దిగో కళ్ళు తెలుస్తుంది ఈ ప్రభుత్వం. అప్పుడు దాకా కళ్ళు తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం. మేము చెప్పేటువంటి డిమాండ్స్ అన్ని ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం, ప్రజలకు అండగా ఉంటాం. మీరు ఏవైతే చెప్పారో హామీలన్నీ నెరవేర్చేదాకా మీ మెడల ఉంచి ప్రజల పక్షాన్ని నిలబడతాం అనేటువంటిది మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ, ఈరోజు మెండపేట నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తుని 24 గంటలు కాకుండా అందుకున్నటువంటి పిలుపుకి స్పందించినటువంటి కార్యకర్తలు, నాయకులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ